నారాయణపేట జిల్లా మక్తాల్లో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. 50 లక్షల రూపాయల జీవిత బీమా డబ్బు కోసం స్నేహితుడినే దారుణంగా హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య వెల్లడించారు. బోడిరాజు అనే వ్యక్తి పేరుపై ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ డబ్బును పొందాలనే ఉద్దేశంతో నిందితులు అల్లెం నాగరాజు, సిరిగిరి భానుప్రకాష్, ఆనంపల్లి భాస్కర్ ముందస్తుగా కుట్ర పన్ని హత్య చేసినట్లు తెలిపారు. యాక్సిడెంట్ కాలేదు, అతను దాంట్లో కాళ్ళలో రక్తం పట్ల వేసిన తర్వాత ఏంటి అంత తర్వాత తాను తర్వాత ఫ్రెండ్ అయిన నాగరాజు అండ్ మరో ఫ్రెండ్ అయిన భాస్కర్ ముగ్గురం కలిసి మేము ఇతను చనిపోయిన వ్యక్తి రాజు అనమాట. 44 years ఉంటాయి. అతను మరికల్. అతన్ని అతని పేరు ఆల్రెడీ ఒక 2000కు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు. 40 lakhs ఇన్సూరెన్స్ ఉండే. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్ని అసలు యాక్చువల్గా కాజేయడం కొరకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కానీ యాక్చువల్గా అతను ఈ జక్లేరు శివార్లో ఒక వాగులో తీసుకెళ్లేసి 3వ తారీఖు నాడు సాయంత్రం ఈ రాజుకు కొంచెం మధ్య అలాంటి అతనికి తాగి కాపి అతన్ని కట్టెలతో పెట్టి అండ్ రాళ్లతో కొట్టి చంపేశారు. కొనల్పితో ఉన్న వ్యక్తిని అందువేళ వీళ్ళే హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలంటే మక్కలు కానీ లేకపోతే అందువేళ మౌలా తీసుకెళ్ళొచ్చు. కానీ వీళ్ళు డైరెక్ట్ వీళ్ళందరూ అతన్ని రాజుని చంపిన తర్వాత అతన్ని డైరెక్ట్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పుడు తీసుకెళ్ళి అదే రోజు రాత్రి అక్కడ అడ్మిట్ చేయించారు. ఇది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి. వాళ్ళ దగ్గర వాళ్ళ దానికి ఉపయోగించిన కట్టెలు అండ్ రాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ కు వాడిన కార్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇతనికి చరిత్ర మన నాగరాజుకి ఏంటంటే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళతోటి టచ్లో పెట్టుకొని గతంలో కూడా 1-2 కేసులు బీమా సొమ్ము కొరకు అదే సహజంగా చనిపోతే కూడా యాక్సిడెంట్ చనిపోయాడని చెప్పేసి అని స్నేక్ బైట్ తో చేసిందని చెప్పేసి అని చేసినట్లుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ కాలేదు, అతను దాంట్లో కాళ్ళలో రక్తం పట్ల వేసిన తర్వాత ఏంటి